హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. ఇక్కడ నేనైతే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా విత్ వెజిటేబుల్స్తో. చాలా హెల్తీ అండి. ఇది ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పప్పులు వేసాను, జీడిపప్పు, తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు వేసాను. అల్లం పేస్ట్ ఉన్న 1 స్పూన్ వేసుకోవచ్చు. బాగా కలిపేసేసి తర్వాత వెజ్జెస్ వేసేస్తాను. టమాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 అట్లా స్లైసెస్ వేసాను అంతే. ఇక్కడ వెజిటేబుల్స్ నేనైతే క్యారెట్, బీన్స్ వేసాను. ఆ క్యారెట్, బీన్స్ కొంచెం పచ్చితనం పోయి కొంచెం ఏగే విధంగా వేయించుకోండి. ఆ తర్వాత గోధుమ రవ్వ తీసుకొని 1 కప్పు తీసుకున్నాను నేనైతే. ఆ కప్ దాంట్లో వేసేసి వేయించేసేయండి. ఆ వెజ్జీతో వాటితోనే కొంచెం వేగాలండి రవ్వ కూడా వాటితో. ఇప్పుడు మొత్తం వేయించేసి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత దీనికి అదేండి వాటర్ ఉంది కదా, 1:3 రేషియో వేసుకోండి. వేసుకొని కొంచెం తెల్లే విధంగా ఆ వాటర్ అంతా కొంచెం బాగా బాయిల్ అయ్యే విధంగా చూసుకోండి. బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి తర్వాత ఇవి వేసుకోండి. మనం ఇందాక సాల్ట్ ఎక్కడ వేయలేదు కదా, ఆ వాటర్లో సాల్ట్ వేసేసేయండి. తర్వాత రవ్వ అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. మూత అయితే కంపల్సరీ పెట్టండి అనమాట, ఆవిరికి బాగా ఉడకద్ది. ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది. మనం వేసిన వాటర్ కూడా చూస్తున్నారు కదా కరెక్ట్గా సరిపోయి. రవ్వ కూడా ఉడికిపోయింది. వెజిటేబుల్స్ కానీ అన్నీ బాగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇది కొంచెం తడి ఉన్నా కూడా ఒక్క 2 నిమిషాలు మనం అలా పెట్టామంటే పొడిగా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అంతే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎవరికైనా నచ్చుంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.